బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఓఆర్ఆర్ పై మేడ్చల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులను ఒక వాహనం ఢీకొట్టింది. ముగ్గురు కార్మికులు ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఒడిషా వాసులుగా గుర్తించారు. ఓఆర్ఆర్ పై మేడ్చల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులను వాహనం ఢీకొట్టింది. ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా కూడా ఒడిషా వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఆ విజువల్స్ అన్ని కూడా ఆ పిక్స్ ఆ ఇమేజెస్ లో చాలా భీతావహం గొలుపుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం జరిగినటువంటి ఈ ఘటనలో ఈ రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల్ని వాహనం ఢీ కొట్టింది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ని అడిగి తెలుసుకుందాం. రత్న, యాక్చువల్గా ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతుంది? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు? మేడ్చల్ జిల్లా కేసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి శామీర్పేట వెళ్తున్న టాటా ఏస్ ఆటో అతివేగంగా వచ్చి ముగ్గురు తోటమాలీలను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు ముగ్గురు బీహార్ కు చెందినటువంటి కార్మికులు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మధ్యాహ్న సమయంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్న సందర్భంలో కేసర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చూస్తుంది. మేడ్చల్ జిల్లా ఓఆర్ఆర్ సంబంధించిన ప్రాంతంలోనే వీళ్ళు అక్కడ తోటమాలులుగా పనిచేస్తూ ఒకసారి మధ్యాహ్నం భోజనం చేసి కొద్దిసేపు సేదీరటానికి పక్కనే కూర్చొని ఉన్నారు. ఆ సందర్భంలోనే ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి స్పీడ్ గా వెళ్తున్నటువంటి టాటా ఏస్ వాహనం అతివేగంగా వచ్చి అదుపు తప్పి ఒక్కసారిగా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రజెంట్ ముగ్గురి మృతదేహాలను పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. మరోవైపున పోలీసులు యాక్సిడెంట్ చేసినటువంటి టాటా ఏస్ వాహనంతో పాటు అక్కడ డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికీ పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నటువంటి ఈ కూలీలు వాళ్ళ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా వారి కుటుంబాలు విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరైతే వీరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆయా కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించేటువంటి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ రత్న.